ఫ్రైడేగా మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ నల్గొండలో పర్యటించబోతున్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన జిల్లాల పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కేసీఆర్ ఏం మాట్లాడతారనేది మనం చూడాలి. ఎండిన పంటల పరిశీలనకు కేసీఆర్ వెళ్తుంటే ఆయనపై ఘాటైన విమర్శలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాకే కేసీఆర్ నల్గొండలో అడుగు పెట్టాలని అంటున్నారు. ఎమ్మెల్యేల జంపింగ్ల అంశంపైన తనదైన శైలిలో స్పందించారు. కోమటిరెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మనతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. చెప్పండి, మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనకు వస్తున్నారు. కరువు కాంగ్రెస్తో వచ్చిందని స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి, మీరు ఎట్లా చూస్తారు? నేను నిన్ననే చెప్పిన 10 సంవత్సరాల గతంలో 2004 నుంచి 2014 ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వద్దంటే వర్షాలు వచ్చి రాష్ట్రం సుభిక్షంగా ఉండే. ఈ దరిద్రుడు ఏమంటే అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2000 మొన్నటి వరకు ఇవాళ చేసిన మోసాలకు పాపాలకు ఆ కుటుంబం ఒకవైపు జైల్లో అనుభవిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టునికి దేవుని పేరు పెట్టిన ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు తింటే ఆ కాళేశ్వరం డ్యామ్ కూలిపోయింది. ఆయన చేసిన పాపాలకే దేవుడు ఇవాళ తెలంగాణ ప్రజలకు కక్ష చూపించిన ఒకటి. రెండవది కమిషన్ రావని ఎస్ఎల్బిసి సొరంగం లాంటి ప్రాజెక్టులని కట్టకపోవడం, పాలమూరు ప్రాజెక్టు కట్టకపోవడం, దక్షిణ తెలంగాణలో డిపాజిట్లు పోయే పరిస్థితి. అందుకనే ఆయన ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నువ్వు నల్గొండకు రావాలంటే ప్రజలు తరిమి కొట్టకముందే హైదరాబాద్లోని ఇంటి ముందర ముక్కు నేలకు రాసి నల్గొండ ప్రజలారా, ఖమ్మం ప్రజలారా, మహబూబ్నగర్ ప్రజలకు క్షమించండి, మీకు అన్యాయం చేసిన కృష్ణా జనాలకు జగన్కు డబ్బు కమ్ముడుపోయిన కేఆర్ఎంఈని కేంద్రానికి తాకట్టు పెట్టినా క్షమించమని ముక్కు నేలకు నల్గొండ రావాలి. నల్గొండలో ఏమన్నా జరిగినాయి మాకు సంబంధం లేదు, ఎందుకంటే వారు చేసిన పాపాలకే మన 2-3 సీట్లు కూడా రాలేము. 36 సీట్లకు 3 సీట్లు, అది కూడా 1000-2000తో గెలిచిండ్రు. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు? ఒకసారి మళ్ళొకసారి ఆలోచించుకో, ప్రాయచితం పడు. నీ పార్టీ 75% ఖాళీ అయింది. వారం 10 రోజులునే నువ్వు నీ కొడుకు మిగులుతున్నావు, బిడ్డనేమో జైల్లో ఉంది. నీ క్లోజ్ అయిపోయింది నీ చాప్టర్. దళిత ముఖ్యమంత్రి అని ఇన్ని మోసాలు చేసినావు, 1,00,000 కోట్లు సంపాదించినావు. ఆ డబ్బుతో నువ్వు ఏం చేసుకుంటావో నువ్వు చేసుకోవాలి. అంటే మీ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందా? బీజేపీ ఒకవేళ గేట్లు తెరిస్తే 48 గంటల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నారు. గేట్లు తెరవకమున్నదే గేట్లు పలగొట్టుకొని వస్తుంది టీఆర్ఎస్ వాళ్ళు మా దాంట్లకు. తెరవకముందే నిజంగా తెరిస్తే కేసీఆర్ కొడుకే ఉంటాడు, బిడ్డ అల్లుడేమో హరీష్ రావు ఆల్రెడీ బీజేపీ మాట్లాడుకున్నావు. కేటీఆర్ కొడుకు మిగులుతాడు. గేట్లు మేము తెరిస్తే తెరవకముందే పలగొట్టుకొని అందరూ వస్తుంటే బీజేపీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. బీజేపీ గేట్లు ఎక్కడిది, దాని బిల్డింగ్ ఎక్కడిది, ఉన్న 8 తప్పకాయలకు పట్టుకొని కాదు ఎక్కడదా తెలంగాణలో బీజేపీ ఎక్కడిది? మొత్తం మీద తమ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనకు వస్తున్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఉమ్మడి జిల్లా ప్రజలకు అంటే క్షమాపణ చెప్పిన తర్వాతనే తన పర్యటనను ప్రారంభించాలని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ.